నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ వన్ రోమన్ వన్లో ఫైండ్ ద కండిషన్ దట్ ఎక్స్ క్యూబ్ మైనస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 మే హ్యావ్ ద రూట్స్ ఇన్ జీపీ. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక కండిషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ క్యూబ్ మైనస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 అటువంటి ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది. ఈ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి కనుక a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2 x ప్లస్ a3 ఈక్వల్ టు 0. ఇప్పుడు గివెన్ కండిషన్లో ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ ఇన్ జీపీ అంటాడు. గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ ఇన్ ఏ జీపీ. ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక రూట్స్ ఏం రాసుకోవాలి? లెట్ ఏ బై ఆర్ కమా ఏ కమా ఏ ఆర్ బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక ఏ బై ఆర్ ఏఆర్ రూట్స్గా తీసుకుంటాం. ఒక కండిషన్ లేదా ఒక రూట్ యొక్క వాల్యూ రావాలి అంటే కనుక S3 కండిషన్ అప్లై చేస్తే సరిపోతుంది. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఆల్ఫా అంటే ఏ బై ఆర్, బీటా అంటే ఏ, గామా అంటే ఏఆర్. S3 అంటే ఫార్ములా మైనస్ A3 బై A0. A3 యొక్క వాల్యూ మైనస్ ఆర్, A0 యొక్క వాల్యూ 1. మైనస్ ఆఫ్ మైనస్ ఆర్ బై 1 అంటే ఆర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ పైన కింద క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఏ క్యూబ్ ఈక్వల్ టు ఆర్ అయితే కనుక ఏ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేసి కనుక ఏ ఈక్వల్ టు ఆర్ పవర్ 1/3. ఏ అనేది గివెన్ ఈక్వేషన్ ఒక రూట్ ఉంది అంటే ఒక సొల్యూషన్ వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ పవర్ 1/3 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఒక ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ ఉంది అంటే కనుక ఆ సొల్యూషన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సొల్యూషన్ తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ పవర్ 1/3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఎక్స్ దగ్గర వాల్యూ ఆర్ పవర్ 1/3 సబ్స్టిట్యూట్ చేసి కనుక ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ పి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ అంటే వాల్యూ ఆర్ పవర్ 1/3 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ ఎక్స్ యొక్క వాల్యూ ఆర్ పవర్ 1/3 మైనస్ ఆర్ ఈక్వల్ టు 0. ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ 3కి 1/3 క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ పి ఇంటూ నెక్స్ట్ ఆర్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ అంటే కనుక ఆర్ పవర్ 2/3 వస్తుంది ప్లస్ క్యూ ఇంటూ ఆర్ పవర్ 1/3 ఉంది మైనస్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ పి ఇంటూ ఆర్ పవర్ 2/3 ప్లస్ క్యూ ఇంటూ ఆర్ పవర్ 1/3 ఈక్వల్ టు 0. మైనస్ వాల్యూ రైట్ సైడ్ అయిపోతే కనుక ప్లస్ అయిపోతుంది కాబట్టి క్యూ ఇంటూ ఆర్ పవర్ 1/3 ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ పవర్ 2/3 వస్తుంది. ఇక్కడ 1/3 క్యాన్సిల్ అయిపోవాలంటే కనుక క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక క్యూ ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ వస్తుంది. ఇది ఏ ఇంటూ బి హోల్ క్యూబ్ లా ఉంది కాబట్టి ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ వస్తుంది కాబట్టి క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్ వస్తుంది. రైట్ సైడ్ ఏ ఇంటూ బి హోల్ క్యూబ్ లాగా ఉంది. ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ కాబట్టి పి క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ వస్తుంది. క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది ఆర్ వస్తుంది. పి క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది ఆర్ స్క్వేర్ వస్తుంది. బోత్ సైడ్ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే కనుక క్యూబ్ ఈక్వల్ టు పీ క్యూబ్ ఇంటూ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంకొక ఆర్ మిగులుతుంది. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక కండిషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కండిషన్ ఏమొస్తుంది? క్యూబ్ ఈక్వల్ టు పీ క్యూబ్ ఇంటూ ఆర్ అనేది కండిషన్ అవుతుంది. నెక్స్ట్ రోమన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్ 9x క్యూబ్ మైనస్ 15x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి దీన్ని సాల్వ్ చేయమంటాడు. కాబట్టి ఏ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుందో అన్ని వాల్యూస్ వస్తాయి. మనకి పక్కన ఒక కండిషన్ ఇచ్చాడు. గివెన్ దట్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఏ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుందో అన్ని వాల్యూస్ అన్ని రూట్స్ ఉంటాయి.
ఆ రూట్స్లో ఏవైనా 2 రూట్స్ ఏం తీసుకోవాలి, ఈక్వల్గా తీసుకొని మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇంకా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ 9x³ మైనస్ 15x² ప్లస్ 7x మైనస్ 1 = 0 ఉంది. రూట్స్ వాడు ఇవ్వలేదు. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా గామా తీసుకుంటాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1 S2 S3 ఉంటుంది. ఆ కండిషన్స్ రాయాలంటే కనుక A0 A1 A2 యొక్క A2 A3 యొక్క వాల్యూస్ రావాలి. అవి రావాలి అంటే గివెన్ ఈక్వేషన్ని థర్డ్ డిగ్రీ తోటి కంపేర్ చేస్తే కనుక A0x³ ప్లస్ A1x² ప్లస్ A2x ప్లస్ A3 = 0 లాగా ఉందనుకోవాలి. ఇంకా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ 3 రూట్స్ ఉంటాయి. రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి లెట్ ఆల్ఫా బీటా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. అందరి ఫార్ములా తెలుసు కదా, S1 S2 S3 కండిషన్స్ వస్తాయి. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S1 అంటే ఫార్ములా మైనస్ A1/A0 వస్తుంది. A1 యొక్క వాల్యూ -15 ఉంది. -15 అంటే 15 అవుతుంది. బై A0 అంటే కనుక వాల్యూ 9 వస్తుంది. 15/9 అంటే కనుక 3 3s 3 5s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ 5/3 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. నెక్స్ట్ S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. S2 అంటే ఫార్ములా A2/A0 వస్తుంది. A2 యొక్క వాల్యూ 7 ఉంది. A0 యొక్క వాల్యూ 9 ఉంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాం. నెక్స్ట్ S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. S3 అంటే ఫార్ములా -A3/A0 వస్తుంది. A3 యొక్క వాల్యూ -1 ఉంది. A0 యొక్క వాల్యూ 1 ఉంది. -1/9 అంటే 1/9 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఇవి మనం ఆల్ఫా బీటా గామా రూట్స్ అనుకొని S1 S2 S3 యొక్క కండిషన్స్ రాసి మనం దాటి రాసాం. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ కండిషన్లో రూట్స్కి రిలేషన్ ఎలా ఉందంటాడు, గివెన్ దట్ 2 ఆఫ్ ఇట్స్ రూట్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనం రూట్స్ ఏం తీసుకుంటున్నాం, ఆల్ఫా బీటా గామా. ఏవైనా 2 రూట్స్ ఏం తీసుకోవాలి, ఈక్వల్గా తీసుకొని ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఆల్ఫా ఈక్వల్ టు బీటా అనుకోవచ్చు, బీటా ఈక్వల్ టు గామా అనుకోవచ్చు, గామా ఈక్వల్ టు ఆల్ఫా అనుకోవచ్చు, బీటా ఈక్వల్ టు ఆల్ఫా అనుకోవచ్చు. కాబట్టి ఏవైనా 2 రూట్స్ ఈక్వల్ చేసుకొని వాటిని ద్వారా ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇచ్చినటువంటి కండిషన్ 2 రూట్స్ ఈక్వల్, బీటా అనేది ఒక రూట్, ఆల్ఫా అనేది ఒక రూట్, రెండు ఈక్వల్ కాబట్టి ఏం రాసుకోవాలి, బీటా ఈక్వల్ టు ఆల్ఫా. ఇంకా దీని నుంచి ఈక్వేషన్ సాల్వ్ చేసి మనం ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చినటువంటి ఆల్ఫా బీటా గామా అనేటువంటి ఈక్వేషన్ అనేక రూట్స్ కాబట్టి రూట్సే ఈక్వేషన్కి ఏమవుతుంది, సొల్యూషన్ అవుతుంది. ఇంకా ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఎలా వస్తాయి అంటే కనుక ఈ నుంచి ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి. బీటా ఈక్వల్ టు ఆల్ఫా అనుకుంటున్నాం కాబట్టి 2 రూట్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 2లో బీటా దగ్గర ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 2 ఏముందాక మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఉంది. బీటా యొక్క వాల్యూ ఏమనుకున్నాం, ఆల్ఫా కాబట్టి బీటా దగ్గర ఆల్ఫా వస్తుంది. ప్లస్ గామా ఈక్వల్ టు ఏముంది, 5/3 ఉంది. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే కనుక 2 ఆల్ఫా వస్తుంది. 2 ఆల్ఫా ఈక్వల్ టు 2 ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 5/3. దీని నుంచి గామా యొక్క వాల్యూ రాసుకోవాలి. 2 ఆల్ఫా రైట్ సైడ్ పోతే కనుక -2 ఆల్ఫా అవుతుంది. కాబట్టి గామా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, 5/3 - 2 ఆల్ఫా ఉంది. ఈ బీటా ఈక్వల్ టు ఆల్ఫాని గామా ఈక్వల్ టు 5/3 - 2 ఆల్ఫాని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఆల్ఫాలో ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే కనుక ఆల్ఫా యొక్క వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 3 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయలేం. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ ఎల్లో సబ్స్టిట్యూట్ చేయాలి, 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3లో చూస్తే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. బీటా అంటే వాల్యూ ఎంత, ఆల్ఫా వస్తుంది. ప్లస్ బీటా ఇంటూ గామా ఉంది. బీటా అంటే వాల్యూ ఏమనుకున్నాం, ఆల్ఫా ఇంటూ గామా ఉంది. ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా, గామా వాల్యూ నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే కనుక ఆల్ఫా స్క్వేర్, ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న ఒకటే. గామా ఇంటూ ఆల్ఫా ఉంది, ఆల్ఫా ఇంటూ గామా ఉంది. కాబట్టి గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా లాగా ఉంది. కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది, 2 గామా ఆల్ఫా ఈక్వల్ టు 7/9. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 గామా ఆల్ఫా అంటే కనుక 2 ఆల్ఫా ఇంటూ గామాగా రాసుకోవచ్చు. ఇప్పుడు గామా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. గామా అంటే వాల్యూ ఎంత ఉంది, 5/3 - 2 ఆల్ఫా ఉంది ఈక్వల్ టు 7/9 వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్
2 ఆల్ఫా ఇంటూ బ్రాకెట్ల వరకు ఎల్సిఎం చూస్తే కనుక 3 ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో 3 ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3 ఇంటూ 2 ఆల్ఫా 6 ఆల్ఫా ఈక్వల్ టు 7/9. ఇది మొత్తం ఫస్ట్ టర్మ్ ఆల్ఫా స్క్వేర్ అనేది, ఇది మొత్తం సెకండ్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ కింద డినామినేటర్ వాల్యూ లేకపోతే ఏముంటుంది 1 ఉంటుంది. 1కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది 3 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తానికి 3 ఎల్సిఎం, ఆల్ఫా స్క్వేర్ మీద 1 మాత్రమే ఉంది కాబట్టి 3 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ 3 ఆల్ఫా స్క్వేర్. సెకండ్ టర్మ్లో ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 2 ఆల్ఫా లోపలికి వెళ్ళిపోతే కనుక 2 ఆల్ఫా ఇంటూ 5 అంటే కనుక 10 ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 6 12 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ వస్తుంది ఈక్వల్ టు 7/9 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 3 1s 3 3s క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 12 ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక మైనస్ 9 ఆల్ఫా స్క్వేర్ వస్తుంది ప్లస్ 10 ఆల్ఫా ఈక్వల్ ఏముంది 7/3 ఉంది. కింద ఉండే 3 లెఫ్ట్ సైడ్ పోతే కనుక ఇంటూ అవుతుంది. కానీ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే కనుక మైనస్ ఏమొస్తుంది 9 ఇంటూ 3 27 ఆల్ఫా స్క్వేర్ 10 ఇంటూ 3 అంటే కనుక 30 ఆల్ఫా ఈక్వల్ టు 7. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఆల్ఫాలో రాయాలంటే కనుక ఆల్ఫా స్క్వేర్ ముందు గుర్తు ప్లస్ ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి ఆర్డర్లో రాస్తే కనుక మైనస్ 27 ఆల్ఫా స్క్వేర్ రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ 27 ఆల్ఫా స్క్వేర్ 30 ఆల్ఫా రైట్ సైడ్ పోతే కనుక మైనస్ 30 ఆల్ఫా. రైట్ సైడ్ ఆల్రెడీ ఏముంది 7 ఉంది కాబట్టి ప్లస్ 7 ఈక్వల్ టు 0. దీనికి ఏం కనుక్కోవాలి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి ఆల్ఫా యొక్క వాల్యూ వస్తుంది. వచ్చినటువంటి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వస్తుంది. ఆల్ఫా తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక గామా యొక్క వాల్యూ వస్తుంది. ఆల్ఫా వాల్యూ రావాలంటే కనుక దీని ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. 7ని 27 ఏం చేయాలి మల్టిప్లై చేసుకొని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 30 వస్తుందో లేదో జాగ్రత్తగా చూడండి. ఎక్కువగా వాల్యూస్ ఉన్నప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 7కి ఎటు ఫ్యాక్టర్స్ రావు కాబట్టి 7ని అంతే ఉంచేసుకోవాలి. 27కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు 9 ఇంటూ 3 రాయొచ్చు. ఈ 9 ఇంటూ 3లో ఇంటూ 7 ఉంది కాబట్టి 7 ఇంటూ 3 అంటే కనుక 21 వస్తుంది ఇంటూ 9 వస్తుంది. ఈ 27 ఇంటూ 7 ఫ్యాక్టర్స్ రాస్తే కనుక 27ని 7ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 30 రాదు. అదే 21ని 9ని యాడ్ చేస్తే కనుక 30 వస్తుంది. 30 ముందు గుర్తు మైనస్ ఉంది కాబట్టి 21కి మైనస్ 9కి మైనస్ రాసుకోవాలి. ఒకటి రాసుకోవచ్చు ఫ్యాక్టర్స్ 27 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 9 ఆల్ఫా మైనస్ 21 ఆల్ఫా ప్లస్ 7 ఈక్వల్ టు 0 వస్తుంది. ఫస్ట్ రెండిట్లో నుంచి దేన్ని కామన్ తీయచ్చు 27 ఆల్ఫా స్క్వేర్ ఉంది మైనస్ 9 ఆల్ఫా స్క్వేర్ ఉంది. రెండిట్లో ఒక 9ని కామన్ తీయచ్చు ఆల్ఫాని కామన్ తీయచ్చు. కాబట్టి 9 ఆల్ఫాని కామన్ తీస్తే కనుక 27 ఆల్ఫా స్క్వేర్లో 9 ఆల్ఫా కామన్ తీస్తే 3 ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ 9 ఆల్ఫా మొత్తం కామన్ తీస్తాం కాబట్టి 1 వస్తుంది. 21 ఉంది 7 ఉంది ముందు గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ని కామన్ తీస్తున్నాం. 21 7లో ఉంచి 7ని కామన్ తీయచ్చు. 7ని కామన్ తీస్తే కనుక 3 ఆల్ఫా ప్లస్లో మైనస్ని కామన్ తీస్తాం కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ రెండింటిలోంచి దేన్ని కామన్ తీయచ్చు 3 ఆల్ఫా మైనస్ 1ని కామన్ తీస్తే కనుక 9 ఆల్ఫా మైనస్ 7 ఈక్వల్ టు 0. 3 ఆల్ఫా మైనస్ 1 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు 1/3 వస్తుంది. 9 ఆల్ఫా మైనస్ 7 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు 7/9 వస్తుంది. ఆల్ఫాకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. కానీ ఒక ఈక్వేషన్కి రూట్ ఉంది అంటే కనుక ఆ రూట్ యూనిక్ వాల్యూ కావాలి. యూనిక్ అంటే ఏంది ఒకే ఒక వాల్యూ మాత్రమే ఉండాలి. ఒక రూట్కి ఆల్ఫా అనేది ఒక రూట్కి ఒక వాల్యూ మాత్రమే ఎగ్జిస్ట్ కావాలి. 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ కావు. వీటిల్లో 1/3 కానీ 7/9 కానీ మాత్రమే కావాలి. 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి ఏ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో తెలియాలి అంటే కనుక ఈ కంచి కేస్ 1 కేస్ 2 రాసుకోవాలి. కేస్ 1లో ఆల్ఫా ఈక్వల్ టు 1/3 రాస్తున్నాం. ఆల్ఫా ఈక్వల్ టు 1/3 అయితే కనుక ఇంకా బీటా వాల్యూ గామా వాల్యూ రావాలి. 2 రూట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి బీటా ఈక్వల్ టు ఆల్ఫా అనుకుంటున్నాం. ఇక్కడ ఆల్ఫా యొక్క వాల్యూ బీటా యొక్క వాల్యూ అవుతుంది. బీటా వాల్యూ కూడా ఎంత అవుతుంది 1/3 వస్తుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి గామా యొక్క వాల్యూ రావాలి. గామాలో కండిషన్ ఏముంది 5/3 మైనస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు గామా ఉంది. ఇందులో మనకి ఆల్ఫా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 5/3 మైనస్ 2 ఇంటూ 1/3 అంటే 2/3 వస్తుంది. 5/3 మైనస్ 2/3 అంటే 3 ఎల్సిఎం.
5 - 2 అంటే 3 వస్తుంది, 3/3 అంటే 1 వస్తుంది. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది, 1/3 వస్తుంది. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు వాల్యూ 1/3 వస్తుంది, గామా ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకేనా. ఇలానే మళ్ళీ ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత తీసుకోవాలి, 7/9 తీసుకొని సాల్వ్ చేయాలి. కానీ నేను 7/9 తీసుకొని సాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే కనుక మనకు ఆల్ఫా వాల్యూ 1/3, 7/9లో 1/3నే ఆల్ఫా వాల్యూ అవుతుంది, 7/9 ఎందుకు కాదు అంటే కనుక జాగ్రత్తగా చూడండి. గివెన్ ఈక్వేషన్కి మనకి ఆల్ఫా బీటా గామా రూట్స్ తీసుకుంటే కనుక ఎన్ని కండిషన్లు వచ్చినాయి, మనకి 3 కండిషన్స్. S1 ఉంది, S2 ఉంది, S3 ఉంది. మనం S3ని యూజ్ చేసి ఫోర్త్ ఈక్వేషన్ యూజ్ చేసి ఎక్కడైనా సాల్వ్ చేసామా, చేయలేదు. సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ అంటే S1ని S2ని యూజ్ చేసుకుని మాత్రమే ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. అంటే మనకు వచ్చినటువంటి ఆల్ఫా బీటా గామాలు కంపల్సరీ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి. ఫోర్త్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. మనకు వచ్చినటువంటి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ గామా వాల్యూ ఫోర్త్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక రైట్ సైడ్ వాల్యూ వస్తే అప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూస్ కరెక్ట్ అవని. ఓకేనా. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దేనికి ఈక్వల్ కావాలి, 1/9కి ఈక్వల్ కావాలి. మనకు వచ్చినటువంటి వాల్యూస్లో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 1/3 వచ్చింది. బీటా యొక్క వాల్యూ 1/3 వచ్చింది. గామా యొక్క వాల్యూ 1/3. 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1 అంటే కనుక 1/9. ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనేటువంటి ఈక్వేషన్ ఫోర్వర్డ్గా సాల్వ్ చేస్తున్నాయి, సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి ఇవే గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి. ఆ రూట్సే గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ x ఈక్వల్ టు 1/3, 1/3, 1 ఆర్ ఏ రాసుకోవచ్చు, సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఇంకా మీరు ప్రాబ్లం చేయాలి అనుకుంటే కనుక ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 7/9 రాయాలి. ఎందుకు 7/9 సొల్యూషన్ కాదు అంటే కనుక ఒకసారి వినండి. కేస్ 2లో ఆల్ఫా ఈక్వల్ తీసుకోవాలి, 7/9 తీసుకోవాలి. సిన్స్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా కాబట్టి ఆల్ఫా యొక్క వాల్యూ బీటా వాల్యూ అవుతుంది. బీటా ఈక్వల్ టు 7/9 వస్తుంది. ఆల్ఫా ఉంది, బీటా ఉంది, ఇంకేం కావాలి, గామా వాల్యూ కావాలి. గామా అంటే కండిషన్ ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ, 5/3 - 2 ఆల్ఫా ఉంది. ఇందులో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 5/3 - 2 ఇంటూ 7/9 అంటే కనుక 14/9. 3కి 9కి ఎల్సిఎం చూస్తే కనుక 9 ఎల్సిఎం. 3 ఉంది కాబట్టి ఒక 3తో మల్టిప్లై చేస్తే కనుక 15 - 14. 15 - 14 అంటే కనుక 1 అవుతుంది, 1/9. ఇప్పుడు వచ్చినటువంటి ఆల్ఫా బీటా గామా వాల్యూస్ తోటి ఫోర్త్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అందులో లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసి రైట్ సైడ్ వాల్యూ వస్తే కనుక ఇవి గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత వచ్చింది కేస్ 2లో, 7/9. బీటా యొక్క వాల్యూ ఎంత ఉంది, 7/9. గామా యొక్క వాల్యూ ఎంత ఉంది, 1/9 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు పైన 7 ఇంటూ 7 ఇంటూ 1 అంటే కనుక 49. 9 ఇంటూ 9 81. 81 ఇంటూ 9 అంటే కనుక 729. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేసే వాల్యూ ఎంత రావాలి, 1/9 రావాలి. ఇది ఈక్వల్ టు 1/9 అవుతుందా, కావట్లేదు. కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ మనకి రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి ఈక్వల్ అయితేనే ఇవి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి. ఈక్వల్ కాకపోతే కనుక ఇవి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కాదు. కాబట్టి ఇంకా సొల్యూషన్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది చేసినా చేయకపోయినా అవసరం లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఆల్ఫా బీటా గామాల్లో మనం ఫోర్త్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక రైట్ సైడ్ వాల్యూ వస్తేనే మనకు వచ్చినటువంటి ఆల్ఫా బీటా గామా అనేది సొల్యూషన్ ఆఫ్ అని రాయాలి. ఒకవేళ కేస్ 1లో ఇది తీసుకున్న తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేసే ఈక్వేషన్ 4లో రైట్ సైడ్ యొక్క వాల్యూ రాకపోతే కనుక ఇది ఆర్ నో సొల్యూషన్స్ ఆఫ్ అని రాసి మళ్ళీ సెకండ్ కేసులో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇవి రాయాలి. ఆల్రెడీ ఫస్ట్ కేసులోనే గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ వచ్చింది అంటే కనుక ఇక్కడ ఏం రాయొచ్చు, ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 7/9 రాసేసి ఇంకా సెకండ్ కేసు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కేస్ 1 ఫైండ్ అవుట్ చేయగానే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ రైట్ సైడ్ వాల్యూ రాకపోతే కనుక ఫోర్త్ ఈక్వేషన్లో మళ్ళీ ఏం చేయాలి, కేస్ 2లో కనుక్కుంటే కనుక అప్పుడు మనకి కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఆల్ఫాలో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక 2 వాల్యూ
వాల్యూస్ వస్తాయి, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఒక రూట్కి మనకి 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ కావు, ఒక రూట్ మాత్రమే ఎగ్జిస్ట్ కావాలి. అది ఏదవుతుందో తెలియాలి అంటే కనుక రిమైన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దేన్ని సాటిస్ఫై చేయాలి, S3 కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సాటిస్ఫై చేయాలి. S3ని మాత్రం ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే కనుక మనం S1 S2 ద్వారా మాత్రమే ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనకు S1 S2 S3 అన్ని గివెన్ ఈక్వేషన్ యొక్క కండిషన్స్ కాబట్టి 3 ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. వీటి ద్వారా మాత్రమే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి S1 S2ని కంపల్సరీ సాటిస్ఫై చేస్తాయి. S3 కూడా సాటిస్ఫై చేస్తే కనుక అదే గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, పాస్కట్. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూడండి. గివెన్ దట్ వన్ రూట్ ఆఫ్ 2x³ + 3x² - 8x + 3 = 0 ఈజ్ డబుల్ ది అదర్ రూట్. ఈ ఈక్వేషన్లో ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి ఎలా ఉండాలి, డబుల్ ఉంటే కనుక ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇందాకదే ప్రాబ్లం, ఇందాక 2 రూట్స్ ఏమన్నాడు, ఈక్వల్ అన్నాడు. ఈసారి ఏమన్నాడు, ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి డబుల్ అయితే కనుక రూట్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక ఈ ఈక్వేషన్ ఉంది 2x³ + 3x² - 8x + 3 = 0 ఉంది. ఏ డిగ్రీ ఈక్వేషన్ ఇది, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x³ + a1x² + a2x + a3 = 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి. రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి లెట్ ఆల్ఫా బీటా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1 S2 S3 ఉంటుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. S1 అంటే ఫార్ములా -a1/a0 వస్తుంది. a1 యొక్క వాల్యూ 3 ఉంది, a0 యొక్క వాల్యూ 2 ఉంది. -a1/a0 అంటే కనుక -3/2 ఉంటుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. S2 అంటే ఫార్ములా a2/a0. a2 యొక్క వాల్యూ -8 ఉంది, a0 యొక్క వాల్యూ 2 ఉంది. -8/2 అంటే -4 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాం. నెక్స్ట్ S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. S3 అంటే -a3/a0 కాబట్టి -3/2 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక వన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ డబుల్ ది అదర్ రూట్. ఒక రూట్ బీటా అనుకుంది, ఇంకొక రూట్ ఆల్ఫా ఉంది. ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి ఎలా ఉండాలి, డబుల్. డబుల్ అంటే ఇంటూ 2 రాయాలా, ఇంటూ 3 రాయాలా, ఇంటూ 4 రాయాలా, ఇంటూ 2 రాయాలి. కాబట్టి బీటా = 2 ఆల్ఫా అనుకోవచ్చు, ఆల్ఫా = 2 బీటా అనుకోవచ్చు, బీటా = 2 గామా అనుకోవచ్చు, గామా = 2 ఆల్ఫా అనుకోవచ్చు, గామా = 2 బీటా అనుకోవచ్చు. ఇటు సైడ్ ఒక రూట్ రాసాము అంటే కనుక ఇంకొక రూట్ ఇటు పక్క రాసి దాని ముందు ఏం చేయాలి, డబుల్ అంటే కనుక ఇంటూ 2 చేస్తే కనుక అదే వాడు ఇచ్చినటువంటి కండిషన్. వన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ డబుల్ ది అదర్ రూట్. కాబట్టి ఒక రూటు ఇంకో రూట్కి ఎలా ఉంది అంటాడు, డబుల్ ఉంది అంటాడు. ఇందాక బీటా ఈక్వల్ ఏముంది, ఆల్ఫా ఉంది. ఇంకా ప్రాసెస్ మొత్తం ఇందాక ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ అదే ప్రకారంగా సాల్వ్ చేసి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ బీటా కండిషన్ రాయగానే ఈ తీసుకెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకొని గామా యొక్క వాల్యూ రాసుకోవాలి. ఇక్కడ ఎక్కడి నుంచి రాయాలి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. బీటా యొక్క వాల్యూ ఉంది 2 ఆల్ఫా ఉంది, ప్లస్ గామా = -3/2. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా అంటే కనుక ఎంత వస్తుంది, 3 ఆల్ఫా ప్లస్ గామా = -3/2. దీని నుంచి గామా యొక్క వాల్యూ రాసుకుంటే కనుక గామా = -3/2 మైనస్ ఆల్ఫా. ఈ బీటా వాల్యూని గామా వాల్యూని ఎక్కడ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 3 S2 కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 చూస్తే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే వాల్యూ ఎంత ఉంది, 2 ఆల్ఫా ఉంది, ప్లస్ బీటా ఇంటూ గామా ఉంది. బీటా అంటే వాల్యూ 2 ఆల్ఫా. ఫస్ట్ గామా వాల్యూ నెక్స్ట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ ఏముంది, గామా ఆల్ఫా = రైట్ సైడ్ ఏముంది, -4 ఉంది. ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా అంటే కనుక 2 ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, 2 ఆల్ఫా గామా ఉంది ప్లస్ ఆల్ఫా గామా ఉంది. 2 ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా గామా అంటే కనుక 3 ఆల్ఫా గామా వస్తుంది. రేట్ సైడ్ ఏముంది, -4 ఉంది. కాబట్టి 2 ఆల్ఫా స్క్వేర్
ప్లస్ 3 ఆల్ఫా ఇంటూ గామా ఉంది. ఇప్పుడు గామా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. గామా అంటే వాల్యూ ఎంత ఉంది? -3/2 -3 ఆల్ఫా ఈక్వల్ టు -4 వస్తుంది. కాబట్టి 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 3 ఆల్ఫా ఇంటూ బ్రాకెట్ల వరకు ఎల్సిఎం 2 ఎల్సిఎం అవుతుంది. 2 ఎల్సిఎం అయితే కనుక -3 -6 ఆల్ఫా ఈక్వల్ టు -4. లెఫ్ట్ సైడ్ మొత్తానికి 2 ఎల్సిఎం 2 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 2 అంటే కనుక 4 ఆల్ఫా స్క్వేర్. ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 ఆల్ఫా లోపలికి వెళ్ళిపోతే కనుక -9 ఆల్ఫా 3 × 6 18 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ -18 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు -4. -18 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక -14 ఆల్ఫా స్క్వేర్ -9 ఆల్ఫా ఈక్వల్ టు 2 రైట్ సైడ్ పోతే ఇంటూ అవుతుంది. 2 × -4 -8 లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఈక్వేషన్ ఆర్డర్లో రాస్తే కనుక 14 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 9 ఆల్ఫా -8 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేసి ఆల్ఫా యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ రావాలంటే కనుక కాన్స్టెంట్ని స్క్వేర్ ముందు దాన్ని మల్టిప్లై చేయాలి. కాబట్టి -8 × 14 వస్తుంది. 14 - 8 అంటే 9 వస్తుందా? వాల్యూ రాదా? 14 - 8ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ మనకి 9 రాదు. కాబట్టి రెండింటికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -8 × 14 వాల్యూ చేంజ్ కాకుండా 2 × 7 రాస్తున్నాం. -8 × 2 అంటే కనుక -16 ఇంటూ వాల్యూ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. -16 + 7 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -9 అవుతుంది. +9 రావాలి అంటే కనుక 16కి ప్లస్ 9కి 7కి మైనస్ రాస్తే కనుక వాల్యూ +9 వస్తుంది. 16 × -7 అంటే కనుక -8 × 14 వాల్యూ ఎంతైతే వస్తుందో అదే వాల్యూ వస్తుంది. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు? 14 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 16 ఆల్ఫా -7 ఆల్ఫా -8 ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండులో దేన్ని కామన్ తీయచ్చు? 2 ఆల్ఫాని మాత్రమే కామన్ దిగరు. 2 ఆల్ఫాని కామన్ తీస్తే కనుక 7 ఆల్ఫా ప్లస్ 8 వస్తుంది. తర్వాత రెండింటిలోంచి -1 మాత్రమే కామన్ తీస్తే కనుక 7 ఆల్ఫా ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి 7 ఆల్ఫా ప్లస్ 8ని కామన్ తీస్తే కనుక 7 ఆల్ఫా ప్లస్ 8 × 2 ఆల్ఫా -1 ఈక్వల్ టు 0 వస్తుంది. 7 ఆల్ఫా ప్లస్ 8 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు -8/7. 2 ఆల్ఫా -1 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. కానీ ఆల్ఫాకి 2 వాల్యూస్ ఉంటాయా? ఉండవు. ఏదో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. అది ఏ వాల్యూ కరెక్ట్ అవుతుందో తెలియాలి అంటే కనుక కేస్ 1 కేస్ 2 రాసుకోవాలి. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఎంత అనుకుందాం? -8/7 అనుకుంటే కనుక 2 అని రాస్తాం. కేస్ 1లో ఆల్ఫా ఈక్వల్ టు -8/7 రాస్తే కనుక బీటా వాల్యూ రావాలి అంటే కనుక బీటా ఈక్వల్ టు కండిషన్ ఉంది 2 × ఆల్ఫా ఉంది. 2 × ఆల్ఫా యొక్క వాల్యూ -8/7. 2 × -8 అంటే కనుక -16/7. గామా వాల్యూ రావాలి. గామా అంటే కనుక కండిషన్ ఉంది -3/2 -3 ఆల్ఫా -3/2 -3 × ఆల్ఫా -× ప్లస్ 3 × 8 24/7. 2కి 7కి ఎల్సిఎం 14. 7 × -3 అంటే కనుక -21 ప్లస్ వాల్యూ ఎంత ఉంది? 24 ఉంది. సారీ 2 × 24 48 -21 ప్లస్ 48 అంటే కనుక 7 4లో 2 పోతే 27/14 వస్తుంది. ఏమైనా క్యాన్సిల్ అయిపోతుందా? ఏమీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా ఉంది, బీటా ఉంది, గామా ఉంది. S3 కండిషన్ సాటిస్ఫై చేస్తుందో లేదో కనుక్కోవాలి. S3 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా యొక్క వాల్యూ -8/7, బీటా యొక్క వాల్యూ -16/7 ఇంటూ గామా యొక్క వాల్యూ 27/14 ఉంది. ఏమైనా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 4s నెక్స్ట్ 2 7s క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 16 × 4 అంటే కనుక 64 × 27/7 × 7 ఉంది కాబట్టి 7³ వస్తుంది. మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేస్తే డినామినేటర్లో వాల్యూ ఎంత రావాలి? 2 రావాలి. అదొక రీజను. ముందు గుర్తేం రావాలి? మైనస్ రావాలి. కానీ ఇక్కడ మొత్తం వాల్యూ ఉంది ప్లస్ ఉంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో దేనికి ఈక్వల్ కాదు? -3/2కి ఈక్వల్ కాదు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆల్ఫా బీటా గామా అనేటువంటి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కాదు. నెక్స్ట్ ఏం చేయాలి? కేస్ 2 కనుక్కోవాలి. ఈసారి ఆల్ఫాకి ఇంకొక వాల్యూ ఉంది,
ఆల్ఫా వాల్యూ ఇంకోటి ఏముంది 1/2 ఉంది. ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అయితే బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా ఉంది. 2 ఇంటూ ఆల్ఫా యొక్క వాల్యూ 1/2, 2 క్యాన్సిల్ అయిపోతే కనుక బీటా ఈక్వల్ టు వాల్యూ 1 వస్తుంది. ఇంకా వాల్యూ ఏం కావాలి, గామా యొక్క వాల్యూ కావాలి. గామా ఈక్వల్ టు కండిషన్ ఏముంది -3/2 మైనస్ ఆల్ఫా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు -3/2 మైనస్ 3 ఇంటూ ఆల్ఫా అంటే 3 ఇంటూ 1/2 3/2 వస్తుంది. 2కి ఎల్సిఎం అంటూ -3 అంటే కనుక -6, 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతుంది. గామా ఈక్వల్ టు -3. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఫైండ్ వచ్చేసి కనుక ఆల్ఫా యొక్క వాల్యూ 1/2, బీటా యొక్క వాల్యూ 1, గామా యొక్క వాల్యూ -3. మొత్తాన్ని మల్టిప్లై చేసి ఏమొస్తుంది -3/2. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేస్తే కనుక సెకండ్ కేసులో -3/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రూట్స్ ఏదైతే ఉందో అదే గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత ఉంది 1/2 ఉంది. బీటా యొక్క వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. గామా యొక్క వాల్యూ -3 కాబట్టి 1/2 1 -3 ఆర్ ది ఏమైతే సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. కాబట్టి ఈ మెథడ్లో అర్థమైందా, మనకి ఆల్ఫాకి 2 వాల్యూస్ వస్తాయి. రెండిట్లో ఏదో ఒక వాల్యూ మాత్రమే అవుతుంది. ఏదైతుందో తెలియాలంటే కనుక కేస్ 1 కేస్ 2 చేసిన తర్వాత S3 యొక్క వాల్యూ దేనైతే సాటిస్ఫై చేస్తుందో అవే గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్ x³ -9x² + 14x + 24 = 0 given that 2 of the roots are in the ratio 3:2. 2 roots యొక్క రేషియో 3:2 అయితే కనుక గివెన్ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x³ -9x² + 14x + 24 = 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x³ + a1x² + a2x + a3 = 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి ఆల్ఫా బీటా గామా బీదా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటి అవి S1, S2, S3 వస్తుంది. S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. S1 అంటే ఫార్ములా -a1/a0 కాబట్టి -9/1 వస్తుంది అంటే 9 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. S2 అంటే a2/a0 అంటే 14. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాం. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -a3/a0 వస్తుంది కాబట్టి -24/1 అంటే -24. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక ఇలా రూట్స్కి రిలేషన్ ఇచ్చేప్పుడు ఇది రాసుకోవడమే జాగ్రత్తగా తెలియాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏమంటారు 2 రూట్స్ ఈక్వల్ కాబట్టి బీటా ఇంటూ ఆల్ఫా రాసాం. సెకండ్ ప్రాబ్లంలో 1 రూట్ ఈజ్ డబుల్ ది అదర్ కాబట్టి బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా రాసాం. ఇక్కడ ఏమంటాడు 2 ఆఫ్ ది రూట్స్ ఆర్ ఇన్ ది రేషియో అంటే 2 రూట్స్ యొక్క రేషియో ఇచ్చాడు. ఆల్ఫా బీటా కావచ్చు, బీటా గామా కావచ్చు, గామా ఆల్ఫా కావచ్చు. కాబట్టి 2 రూట్స్ ఆల్ఫా బీటా అంటే కనుక రేషియో అంటే ఏం రాసుకుంటాం ఆల్ఫా ఇస్ట్ బీటా రాసుకుంటే కనుక ఎంత ఉందో రేషియో యొక్క వాల్యూ 3:2. దీని ఇంతే ఉంచి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే కనుక సాల్వ్ చేయలేం. ఇక్కడ బీటా యొక్క వాల్యూ కానీ ఆల్ఫా యొక్క వాల్యూ కానీ మార్చుకోవాలి. ఇక్కడ ఆల్ఫా ఇస్ట్ బీటా ఈక్వల్ టు 3:2 ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఆల్ఫా బై బీటా ఈక్వల్ టు 3/2గా రాసుకోవచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక b ఇంటూ 3 అంటే 3 బీటా రాయొచ్చు. 2 ఇంటూ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా. దీని నుంచి బీటా యొక్క వాల్యూ రావాలంటే కనుక బీటా ఈక్వల్ టు 3 రైట్ సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి బీటా ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుంది 2 ఆల్ఫా బై 3 వస్తుంది. ఈ బీటా వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫాలో మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. కాబట్టి బీటా ఈక్వల్ ఫస్ట్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా బై 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా బీటా అంటే కనుక 2 ఆల్ఫా బై 3 ఉంది ప్లస్ గామా ఈక్వల్ టు 9 ఉంది. ఓకేనా. ఈ ఫస్ట్ రెండింటికి మాత్రం ఎల్సిఎం చూస్తే కనుక 3 ఎల్సిఎం అవుతుంది. 3 ఇంటూ ఆల్ఫా 3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ గామా అంతే ఉంటుంది. 3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా అంటే కనుక 5 ఆల్ఫా బై 3 ప్లస్ గామా ఈక్వల్ టు 9. ఇప్పుడు 5 ఆల్ఫా బై 3 రైట్ సైడ్ పోతే కనుక గామా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 9 - 5 ఆల్ఫా బై 3 వస్తుంది.
ఈ గామా యొక్క వాల్యూని బీటా వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 చూస్తే కనుక ఆల్ఫా ఇంటూ ఏముంది? బీటా ఉంది. బీటా అంటే వాల్యూ ఎంత ఉంది? ఇక మనకి 2 ఆల్ఫా బై 3 ఉంది. బీటా యొక్క వాల్యూ 2 ఆల్ఫా బై 3 ప్లస్ బీటా ఇంటూ గామా ఉంది. మళ్ళీ బీటా అంటే వాల్యూ 2 ఆల్ఫా బై 3 ఇంటూ గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది? 14 ఉంది. ఓకేనా, ఇక్కడ ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా అంటే కనుక 2 ఆల్ఫా స్క్వేర్ బై 3. ఈ రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక 3 ఎల్సిఎం అవుతుంది. 2 ఆల్ఫా ఇంటూ గామా నెక్స్ట్ 3 వెళ్ళిపోతే కనుక 3 గామా ఆల్ఫా ఈక్వల్ టు 14. రెండుకి 3 ఎల్సిఎం, 3 రైట్ సైడ్ పోతే కనుక ఇంటూ అవుతుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 2 ఆల్ఫా స్క్వేర్ నెక్స్ట్ 2 గామా ఆల్ఫా ప్లస్ 3 గామా ఆల్ఫా అంటే కనుక 5 గామా ఆల్ఫా వస్తుంది. దాన్ని 5 ఆల్ఫా గామా రాసినాం. 3 రైట్ సైడ్ పోతే కనుక 14 ఇంటూ 3 వస్తుంది. 14 ఇంటూ 3 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 42 వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఇంకా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? గామా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 5 ఆల్ఫా ఇంటూ గామా. గామా యొక్క వాల్యూ ఎంత ఉంది? 9 మైనస్ 5 ఆల్ఫా బై 3 ఉంది ఈక్వల్ టు 42 వస్తుంది. కాబట్టి 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 5 ఆల్ఫా ఇంటూ 3 ఎల్సిఎం 3 ఇంటూ 9 27 మైనస్ 5 ఆల్ఫా ఈక్వల్ టు 40. లెఫ్ట్ సైడ్ మొత్తానికి 3 ఎల్సిఎం అవుతుంది. 3 ఎల్సిఎం అయితే కనుక 6 ఆల్ఫా స్క్వేర్ 5 ఆల్ఫా ఇంటూ 27 5 ఇంటూ 7 35 నెక్స్ట్ 5 ఇంటూ 10 ఒక 3 13 135 ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 5 25 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ 42 మైనస్ 25 ఆల్ స్క్వేర్ ప్లస్ 6 ఆల్ఫా స్క్వేర్ అంటే కనుక మైనస్ 19 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 135 ఆల్ఫా 3 రైట్ సైడ్ పోతే ఇంటూ అవుతుంది. 3 ఇంటూ 2 6 3 ఇంటూ 4 12 వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ నెగిటివ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్ళి ఆర్డర్లో రాస్తే కనుక 19 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 135 ఆల్ఫా ప్లస్ 126 ఈక్వల్ టు 0. దీనికి ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, కాబట్టి 126 ఇంటూ 19 ఇంకా రెండింటిని ఎలా మల్టిప్లై చేయాలో జాగ్రత్తగా చూడండి. రెండింటిని యాడ్ చేస్తే కనుక 135 వస్తుందో చూడండి. 126ని 19 యాడ్ చేస్తే కనుక 135 వస్తుంది. 126ని 19 9 ఒక 6 5 2 145 వస్తుందా? ఒకసారి పాస్వర్డ్ 126 ఇంటూ 19 రాస్తే కనుక ఫ్యాక్టర్స్ 126ని 19 యాడ్ చేస్తే 145 వస్తుంది. 126 ఫ్యాక్టర్స్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. 19 ఇంటూ 1 తప్పితే ఏమి రావు. ఓకేనా, ఇక్కడ 126 ఏం రాసుకోవచ్చు? 3 ఇంటూ రాయొచ్చు. 3తో చూస్తే కనుక 3 4s 12 3 2s ఇంటూ 19 ఉంది. 3 ఇంటూ 42 మళ్ళీ రాసుకోవచ్చు. 7 ఇంటూ 6 రాస్తే కనుక ఇంటూ 19 ఉంది. ఇప్పుడు ఈ 6 ఇంటూ 3 ఇంటూ 7 అంటే కనుక 21 6 ఇంటూ 19 అంటే కనుక 114 వస్తుంది. 114ని 21ని యాడ్ చేస్తే కనుక 135 ముందు గుర్తు నెగిటివ్ ఉంది కాబట్టి రెండుకి నెగిటివ్. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి 21 ఇంటూ 114 యొక్క వాల్యూ ఎంతైతే వస్తుందో 126 ఇంటూ 19 యొక్క వాల్యూ అంతే వస్తుంది. కాబట్టి ఈ రాసుకొచ్చేది 19 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 21 ఆల్ఫా మైనస్ 114 ఆల్ఫా ప్లస్ 126 ఈక్వల్ టు 0 వస్తుంది. ఫస్ట్ రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు? ఆల్ఫా మాత్రమే కామన్ వస్తుంది. ఆల్ఫాని మాత్రమే కామన్ తీస్తే కనుక 19 ఆల్ఫా మైనస్ 21 వస్తుంది. తర్వాత రెండింటిలోంచి దేన్ని కామన్ తీయాలి అంటే కనుక ఇక్కడ 114 ఆల్ఫా ఉంది. ఎంత రావాలి మనకి? 19 ఆల్ఫా రావాలి. ఎంత రావాలి? 19 ఆల్ఫా రావాలి అంటే కనుక 114 వాల్యూ చేంజ్ కాకుండా రాసుకోవచ్చు. 19 ఇంటూ 6 రాయొచ్చు. 19 ఇంటూ 6 114. 19 రావాలంటే దీన్ని కామన్ తీయాలి, 6ని కామన్ తీయాలి. కాబట్టి 6 కామన్ తీస్తే కనుక ఎంత వస్తుంది? ఇక్కడ 19 ఆల్ఫా ప్లస్లో మైనస్ కామన్ తీస్తాం కాబట్టి మైనస్ 126లో 6 కామన్ తీస్తే కనుక 6 2s 6 1 కాబట్టి 21 వస్తుంది. ఈ రెండింటిలో దీన్ని కామన్ తీయాలి. 19 ఆల్ఫా మైనస్ 21ని కామన్ తీస్తే కనుక ఆల్ఫా మైనస్ 6 ఇంటూ 19 ఆల్ఫా మైనస్ 21 ఈక్వల్ టు 0. ఆల్ఫా మైనస్ 6 ఈక్వల్ టు 0 అయితే ఆల్ఫా ఈక్వల్ టు 6. 19 ఆల్ఫా మైనస్ 21 ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? 21/19 వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఓన్లీ ఆల్ఫాకి ఒక వాల్యూ మాత్రమే రావాలి. 2 వాల్యూస్ వచ్చినాయి. మనకి ఒక వాల్యూ మాత్రమే రావాలి
రావాలి అంటే కనుక కేస్ 1 కేస్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. కేస్ 1లో ఆల్ఫా ఈక్వల్ టు 6 తీసుకుంటే కనుక బీటా వాల్యూ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీటా వాల్యూ రావాలంటే కనుక బీటా ఈక్వల్ టు కండిషన్ ఉంది 2/3 ఇంటూ ఆల్ఫా ఉంది. ఆల్ఫా యొక్క వాల్యూ 6, 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోతే 2 × 2 4 వస్తుంది. నెక్స్ట్ ఇంకే వాల్యూ కావాలి, గామా యొక్క వాల్యూ రావాలి. గామా ఈక్వల్ టు ఏముంది 9 - 5/3 ఇంటూ ఆల్ఫా ఉంది. 3 1s 3 2s క్యాన్సిల్, 9 - 5 × 2 10, 9 - 10 అంటే కనుక -1. ఆల్ఫా వాల్యూ ఉంది, బీటా వాల్యూ ఉంది, గామా వాల్యూ ఉంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 4కి ఆల్ఫా యొక్క వాల్యూ 6 ఉంది, బీటా యొక్క వాల్యూ 4 ఉంది, గామా యొక్క వాల్యూ -1 ఉంది. 6 × 4 24, 24 × -1 అంటే కనుక -24. ఈ వచ్చినటువంటి రూట్స్ S3 కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి అదే గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. బట్ దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు, x = 6, బీటా యొక్క వాల్యూ 4, -1 ఆర్ ఏమైతే ద సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇక్కడ మనకి కేస్ 1లోనే ఆల్ఫా సాటిస్ఫై అయింది కాబట్టి కేస్ 2లో సాటిస్ఫై చేస్తామంటే అవసరం లేదు. అలా కేస్ 1లోనే సాటిస్ఫై చేసి కనుక కేస్ 2 ఫైండ్ అవుట్ చేయకుండా ఇక్కడ ఏం రాసుకోవాలి, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు రాసుకోవాలి. అది ప్రాబ్లం సొల్యూషన్ చేయడం.